మేడారం ఓం శక్తి జ్యోతిషాలయం జ్యోతిష్యం చెప్పబడును. గురూజీ కృష్ణం రాజు. విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమించిన వారు దూరం అవడం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్త కోడళ్ల మధ్య మనస్పర్ధలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక సమస్యలు, పెళ్లి కుదరకపోవడం, సంతానం ఆలస్యం కావడం, స్త్రీ పురుష వశీకరణం, చెడు ప్రయోగ నివారణ మొదలగు ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చూపగలరు. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలు ఉన్నా నమ్మకంతో కాల్ చేయండి. ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెప్పబడును. ఫోన్ నెంబర్ 9030838194. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తులారాశి వారి జాతకులు, మీ జీవితంలో కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాలి. అలాగే మీరు నమ్మినా నమ్మకున్నా ఈ తప్పును మాత్రం అస్సలు చెయ్యదు. ఈ తప్పుని చేస్తారు, ఖచ్చితంగా పరిస్థితుల ప్రభావంతో ఇలా జరుగుతుంది. మీ వ్యక్తిత్వం ఇది కాకపోయినప్పటికీ కూడాను ఈ రోజున మీ మనసు చంచలంగా మారిపోతుంది. ఇలా చేయవలసి వస్తుంది. ఇటువంటి పరిస్థితుల నుండి బయటపడాలి అంటే గనక మీరు ఖచ్చితంగా మానసిక స్థైర్యంతో ఉండాలి. మీరు ఉన్న గజిబిజి పరిస్థితి నుండి బయటపడాలి అంటే గనక ఈ దేవత ఆరాధన ఖచ్చితంగా పాటించండి. ఈ చిన్న పరిహారాన్ని మనస్ఫూర్తిగా నమ్మకంతో చేయండి, అంతా మంచి కలుగుతుంది. అయితే అసలు తులారాశి వారి జాతకులకు మీ యొక్క గోచార స్థితి ఎలా ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. తులారాశి వారి జాతకుల గురించి ఇక్కడ మనం కొంచెంగా చెప్పుకోవాలి. ఈ రాశి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక అత్యంత తెలివితేటలు కలిగి ఉంటారు. ప్రతి ఒక్క పరిస్థితి కూడాను ఈ రాశి జాతకులు ఎలా ఉంటారు అంటే గనక ప్రతి పనిలో కూడాను వీరి యొక్క గుర్తింపు ఉంటుంది. తగిన మార్క్ వీరి సొంతంగా చెప్పొచ్చు. అయితే వీరి యొక్క తత్వంతోనే వీరికి అహంభావం కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. వీరి యొక్క మాట ఎదుటి వారు తప్పక వినాలి అనే తత్వం ఉంటుంది. తులారాశి జాతకులకు నాయకత్వ లక్షణాలు కూడా ఎక్కువగా ఉంటాయి. 10 మందిలో వీరు అందరినీ కూడాను ఆకర్షించే నైజం కలిగి ఉంటారు. వీరి యొక్క తత్వం రీత్యా చూస్తే గనక ఖచ్చితంగా వీరు న్యాయ నిర్ణేతలుగా ఉంటారు. ప్రతి ఒక్కరికి కూడాను తలలో నాలుకలాగా ఉంటారు. ఎవరికైనా కష్టం వస్తే గనక ముందుగా గుర్తొచ్చేది తులారాశి జాతకులే. సమాజంలో తగిన కీర్తి ప్రతిష్టలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే ఈ రోజు తులారాశి జాతకుల్లో చాలా వరకు కూడాను కన్ఫ్యూజన్ ఉంటుంది. మానసికంగా చాలా వరకు కూడాను వీరు మాట తూలనాడే స్వభావం కలిగి ఉంటారు. ఎదుటి వారితో పరుషంగా మాట్లాడతారు, చులకన చేసి మాట్లాడతారు. వీరి వ్యక్తిత్వం ఇటువంటిది కాదండి. కానీ ఈ రోజున మాత్రం మీకు అహంభావం ఎక్కువగా ఉంటుంది. ఎదుటి వారిని చాలా తక్కువ చేసి మాట్లాడుతూ ఉంటారు. తత్ఫలితంగా ఈ రోజున వ్యాపారంలో చాలా వరకు కూడాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీ యొక్క ధోరణి ఇతరులకు చాలా వరకు కూడాను కష్టంగా అనిపిస్తుంది. మీ మాట అంటే వేదంలాగా భావించే వారు కూడాను ఈ రోజున మీకు తిరగబడవచ్చు. ఈ రోజున ఈ తప్పు అస్సలు చెయ్యదు. మాట విషయంలో చాలా ఆచితూచి వ్యవహరించండి. మీరు చాలా వరకు కూడా ప్రశాంతత కోల్పోయే ప్రమాదం ఉన్నది. ఈ రోజున మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నా లేక మానసికంగా ఏదైనా కృంగుబాటు ఉన్నా కూడాను ఒంటరిగా గడిపే ప్రయత్నం చేయండి. కానీ ఇటువంటి మానసిక స్థితిలో ఎక్కడికి వెళ్లొద్దు. కీలక నిర్ణయాలు తీసుకునే అవసరం వస్తే ఈ రోజున అసలు తీసుకోవద్దు. ఇలాంటి తప్పులు అసలు చెయ్యొద్దు. ఈ ఒక పని అసలు చెయ్యొద్దు. మీ పరిస్థితి బాగోలేదు అనిపించిన, ఆరోగ్య రీత్యా ఇబ్బంది ఉంది అనిపించిన, మానసికంగా ఇబ్బంది ఉంది అనిపించిన ఈ రోజున సాధ్యమైనంత వరకు కూడాను పరిస్థితులు చాలా వరకు కూడా మీ మీద పగబట్టి ఉన్నాయి. కావున అన్నింటికీ దూరంగా ఉండండి. అన్నింటికి అంటే గనక కుటుంబంతో పాటుగా అందరికీ కూడా దూరంగా ఉండండి. సాధ్యమైతే ఈ రోజున పనులు పోస్ట్ పోన్ చేసుకోండి. లేకపోతే గనక మీలోనే చాలా వరకు కూడా ఉన్న ఇబ్బంది ఎదుటి వారితో కలగలిపి మీకు భారీ ఇబ్బందిగా పరిణమిస్తుంది. ఈ రోజున అందరూ కూడాను మిమ్మల్ని చీత్కార ధోరణితో చూడవచ్చును. అన్నింటికీ మూలము మీ నోటి మాట. నోటి మాటను అదుపులో పెట్టుకోలేకపోతే గనక ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు వస్తాయి. బంధాలకు బంధుత్వాలకు ప్రాముఖ్యత ఇచ్చే
తులారాశి జాతకులు చాలా వరకు కూడాను ఈ రోజున మీ మాటలో అవి పలకవో, మీ మాట అంతా కూడా ఎదుటి వారికి పరుషంగానే అనిపిస్తుంది. సగౌరవంగా మాట్లాడే మీ మాట తీరు మారిపోతుంది. ఈ రోజున మిమ్మల్ని చూసి ప్రతి ఒక్కరూ కూడాను, మీ మాట చూసి అందరూ కూడాను మీరు ఇప్పటి వరకు చేసిన సహాయాన్ని కూడా మర్చిపోతారు. మీ వల్ల వారు ఎంత గణించారు ధనాన్ని, పేరుని అనేది కూడా మర్చిపోతారు. వ్యాపార సంస్థలో అయినా, ఉద్యోగ సంస్థలో అయినా మీరు చేసిన సహాయ సహకారాలు ఈ రోజున ఎవ్వరికీ జ్ఞప్తికి రాదు. మీరు మాట్లాడే మాటే గుర్తొస్తుంది, మీరు చేసే పనే కనిపిస్తుంది. మనుషులంటే అంతే కదండి. 99 పనులు చేసి 100వ పని పూర్తి చేయకపోతే 100వ పనే గుర్తుంటుంది, కానీ 99 సహాయాలు గుర్తుండవు. ఈ రోజున ఇలాగే జరుగుతుంది. కావున ఈ తప్పుని అసలు చేయొద్దు. ఇంకొక మాట ఏమిటంటే గనక, ఎవరిని ఈ రోజున గుడ్డిగా నమ్మే ప్రయత్నం కూడా చేయొద్దు. మీకు సంబంధించిన వ్యవహారాలు ఈ రోజున ఎవ్వరికి అప్పగించవద్దు. మీ పనులు మీరే పూర్తి చేసుకోండి. చేసుకోగలిగితే చెయ్యండి, చేయకపోతే గనక ఆ యొక్క పనులను రేపటికి వాయిదా వేయండి. అంతేకాని గుడ్డిగా నమ్మి ఎవరి చేతిలో కూడాను మీ యొక్క వ్యవహారాలు, ఆర్థిక వ్యవహారాలు కావచ్చు, లేకపోతే గనక పర్సనల్ మ్యాటర్స్ కూడా కావచ్చును, ఏ విధమైన పనులను ఇంకొక వ్యక్తికి అస్సలు అప్పగించొద్దు. ఇలా చేస్తే ఇదే మీ ప్రథమ తప్పిదం అయిపోతుంది. వారి రీత్యా ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులను భవిష్యత్తులో ఎదుర్కోవాల్సి వస్తుంది. తులారాశి వారి జాతకులు ఈ రోజున మాత్రము ఏది నిర్లక్ష్య ధోరణితో చూడవద్దు. ఎంత చిన్న పని అయినా కూడాను మీరు అసలు నిర్లక్ష్యాన్ని వహించవద్దు. మీరు చేయవలసిన పని అయితే మీరే పూర్తి చేయండి. ఈ రోజున శత్రువులు సైతం కూడా మీ కళ్లకు గంతలు కట్టే రోజులుగా చెప్పడం జరుగుతుంది. మీకున్న తెలివితేటలు ఎందుకు పనికి రాకుండా అయిపోతాయి. మీరు చేసే ఏ పని కూడా ఈ రోజున కలసి రాకుండా అయిపోతుంది. నూతన కార్యక్రమాలు కూడా ఏది మొదలు పెట్టవద్దు. ఎవరి సహాయ సహకారాలు మీకు అస్సలు లభించవు. కుటుంబ సభ్యుల మద్దతు కూడా ఈ రోజున ఉండకపోవచ్చు. కావున ఈ రోజున ఈ జాగ్రత్తలు తప్పకుండా తీసుకోండి. మీ చేతిలో ఉన్న జాగ్రత్తలు మీరు తీసుకోవాల్సిందే. మానవ ప్రయత్నం చేసి మిగతాదంతా దైవ బలం కోసం వేడుకోండి. దేవతా ఆరాధన చెయ్యండి. ఈ రోజున మీరు ఉదయాన్నే నిద్ర లేచిన వెంటనే తప్పకుండా కాలకృత్యములు తీర్చుకున్న తరువాత మీరు లలిత సహస్రనామ పారాయణాన్ని గావించండి. ఒకవేళ మీకు రాకపోతే గనక కనీసం పూజ గదిలో కూర్చొని యూట్యూబ్ లో అయినా పెట్టుకుని వినే ప్రయత్నం చేయండి. అంతేకాని మీరు ఈ రోజున దేవునికి దగ్గరగా గడపకపోతే గనక ఈ పరిస్థితిని తట్టుకొని నిలబడ్డం మీ వల్ల కాదు అనే చెప్పాలి. భగవంతుని అనుగ్రహం మీకు ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే ఇటువంటి పరిస్థితి నుండి ఎటువంటి కీడు కలగకుండా బయటపడగలుగుతారు తులారాశి వారి జాతకులు. గ్రహాల పరిస్థితి నీచంగా ఉంది. శని భగవానుడు ఇటువంటి అననుకూల ఫలితాలు ఇస్తున్నాడు. కావున మీరు కలత చెందవద్దు. భగవంతుని మీద భారం వేయండి. మీ జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఈ రోజున మీరు ఏమిటంటే గనక ఉదయాన్నే సాయంత్రము మీ ఇంటి ప్రధాన గుమ్మం దగ్గర దీపం వెలిగిస్తారు కదండి. ఆ యొక్క దీపంలో 2 లవంగాలు వేసి దీపాన్ని వెలిగించండి. ఇలా చేస్తే గనక మీ ఒంట్లో ఉన్నటువంటి నెగటివ్ ఎనర్జీ మొత్తం కూడాను ఆకర్షించబడుతుంది. పటాపంచలైపోతుంది. నరదృష్టి తొలగిపోతుంది. పరిస్థితులు మారతాయి. భగవంతుని అనుగ్రహం కోసం నిత్యము కూడాను ఈ రోజున భగవన్ నామ స్మరణ చేయండి. సుబ్రహ్మణ్య అష్టకాన్ని చదవండి. మీకు మేలు చేకూరుతుంది.